చైనాకి చెక్కు, మనకి ఆదాయం. అదే అండమాన్ నికోబార్ ఐలాండ్. అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్లు కావచ్చు, నేషనల్ ఫ్రంట్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు పర్యావరణంకి ఎవరో వంక చెప్పారని ఆగిపోవడం. ప్రభుత్వం చేతిలో ఉండదు పర్యావరణం అన్నట్టు. అమెరికా వాడు బొగ్గుతోనే మేము వాడుకుంటాము, బొగ్గుతోనే ఇది చేస్తాం, పెట్రోల్ డీజిల్‌తోనే చేస్తాం అన్నాడు. అలా సుప్రీంకోర్ట్ ఏం చేసింది? స్టేట్మెంట్లు బావుంటాయి. బట్ వాడు పొల్యూషన్ ఓకే. మా ఇష్టం మేము చూసుకుంటాం అంటున్నాడు. సోలార్ నుంచి బయటకొచ్చేసాడు. విండ్ పవర్ నుంచి బయటకొచ్చేసాడు. వాడు దాంతోనే నడుపుతానంటున్నాడు. వాడికి లేనిది మనకేంటి సమస్య ఇక్కడ? మనకి పొల్యూషన్‌గా చూద్దాం. అట్ ద సేమ్ టైమ్ మన పరుగు అన్నటువంటి దానికి అడ్డుపడకూడదు. అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో చెట్లు పోతే గనక అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయిపోతారు. ఇట్లాంటిది అట్లాంటిది. అక్కడున్న మొత్తం అండమాన్ నికోబార్ ఐలాండ్ అంతా లేదు. గిరిజనులు ఉండేటటువంటి దీవులు సెపరేట్‌గా ఉన్నాయి. మిగతాది ఏదైతే పోర్ట్ కట్టుకోవడానికి వీలున్న చోట కూడా చెట్లు పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి అని సుదీర్ఘకాలం ఆపుతా వచ్చారు. న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వామపక్ష భావజాలికుల దగ్గర నుంచి, అంటే లాయర్లు వేసే పిటిషన్ల దగ్గర నుంచి ఎన్‌జీటీల దాకా జరిగింది. ఇప్పుడు ఎన్‌జీటీ క్లియరెన్స్ ఇచ్చేసింది. అది మోడీ సర్కార్ సాధించినటువంటి విజయం. అందులో ఏకంగా 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌కి క్లియరెన్స్ వచ్చింది. 166 చదరపు కిలోమీటర్లు ప్రాజెక్ట్ ఏరియా ఉంటది. 130 చదరపు కిలోమీటర్లు ఫారెస్ట్ డైవర్షన్ ఉంటది. కొత్త ఫారెస్ట్ కడతారు అక్కడ ఉందాన్ని తీసేసి. ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ కడతారు. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, ప్రజలందరి నివాసానికి అవసరమైనటువంటి పర్యావరణ హితమైనటువంటి టౌన్‌షిప్ కడతారు. అట్లాగే మిలిటరీ ఎయిర్‌పోర్ట్ కడతారు. సివిల్ అవసరాల కోసం ఒకటి, మిలిటరీ అవసరాల కోసం ఒకటి, 2 ఎయిర్‌పోర్ట్‌ల ఒకే ఎయిర్‌పోర్ట్‌ని రెండిటికి వాడాలా, లైక్ ఇదివరకటి వైజాగ్ లాగా అన్నది ఆలోచిస్తున్నారు. 450 ఎంబీఏ గ్యాస్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్ అక్కడ పెట్టబోతున్నారు. మెగావాట్లు 450 మెగావాట్లకు సంబంధించినటువంటి గ్యాస్, సోలార్ పవర్ ప్లాంట్లని అక్కడ పెట్టబోతున్నారు. తద్వారా అండమాన్ నికోబార్ ఐలాండ్ ఓ పక్కన చైనాకి చెక్కు, రెండో పక్కన మనకి ఆర్థిక వనరుగా అది మారబోతుంది.